సంగారెడ్డిలో వైద్య కళాశాల నుండి వర్చువల్గా క్యాన్సర్ డే కేర్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనరసింహ త్వరలో అందుబాటులోకి రానున్న మొబైల్ క్యాన్సర్ స్కానింగ్ టెస్ట్ వాహనాలు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్, రవీంద్ర కుమార్, అడిషనల్ డిఎంఓ డాక్టర్ వాణి, డైరెక్టర్ ఆఫ్ ఎంఎన్జే క్యాన్సర్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మరియు టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, అదనపు కలెక్టర్, వైద్య కళాశాల అధ్యాపకులు, సూపరింటెండెంట్లు, వైద్యులు, నర్సులు, కళాశాల విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రోగ్రామ్కి వచ్చిన మన రిజిస్ట్రార్ ఆఫ్ ఇఫ్రూ డైరెక్టర్ మెడికల్ ప్రోగ్రాంలో అందరూ ఇట్స్ వెరీ హ్యాపీ ఒకేజన్. ఆల్రెడీ మనకు 3 రోజుల ముందు ఇక్కడ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి వచ్చాము. ఈరోజు ఇప్పుడు మనకు 2 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కోసం ఇక్కడ అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ హెల్త్ ఒకటి ఏంటంటే మనకు డిస్ట్రిక్ట్ డే కేర్ సెంటర్స్ అని ప్రతి ఒక్క జిల్లాలో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఇప్పుడు కీమోథెరపీ టేకప్ చేయడానికి ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము లాంచ్ చేయబోతున్నాము. ఇట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఫర్ హెల్త్ కేర్ ఇన్ ది డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు మన రాష్ట్రంలో మనకు ఒక జిల్లాలో కనీసం ఒక మెడికల్ కాలేజ్ అని గవర్నమెంట్ సెక్టర్లో విత్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అండ్ ఎఫర్ట్స్ అండ్ ఫ్యాకల్టీ ఇప్పుడు స్థాయిలో మేము వచ్చాము. వీ కెన్ టేకప్ ఫర్దర్ సర్వీసెస్. చాలా మంది మనకు క్యాన్సర్ రోగం వలన మనకు కాస్ట్ బర్డెన్ ఉంది, మనకు ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టం పడుతుంది. చాలా దూరంకి వెళ్ళాలి. అనుకోండి ఒక పేషెంట్ హైదరాబాద్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎంజే క్యాన్సర్ హైదరాబాద్కి వెళ్ళాలంటే క్యాన్సర్ పేషెంట్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వెళ్ళాలి, వాళ్ళకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ రోజు మనకు డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కోర్స్ వాళ్ళకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్షన్ తగ్గించడానికి మరియు వాళ్ళ జిల్లాలోనే అది యాక్సెస్ రావాలని మనకు ఇప్పుడు మన మెడికల్ కాలేజెస్లో ప్రతి మెడికల్ కాలేజ్లో మనకు ఈ కీమోథెరపీ టేకప్ చేయడానికి మన మెడికల్ కాలేజ్ ఫ్యాకల్టీతో పాటు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అలాగే సెంటర్ ఎక్సలెన్స్ అట్ ఎంఎన్జే క్యాన్సర్ ఇప్పుడు మనకు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి మన స్టేట్లో రిలీఫ్ రాబోతాయి. సో ఐ వుడ్ థింక్ ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ in ensuring that cancer care for a graduate decorator program, they will also have learned one language which should be valuable for them in finding job opportunities abroad. These మనకు embassies of Japan and embassies of Germany are very keen to partner. They will be reaching out through IFLU also. And ఈ రోజు దానికి ముందు తీసుకెళ్ళడానికి we have got with us our registrar from IFLU, Dr. Professor Hari Prasad garu. And we are very thankful. So this is a very happy momentous occasion, and I really wish our nursing students the avakasam to తీసుకొని it will be very good if you can pick up these foreign languages. ఎందుకంటే foreign countries లో career opportunities చాలా బాగుంటుంది, pay scales are much higher, and there is a lot of potential ahead for you. So with this, I would like to congratulate Devi Garu and his team for coming forward and to organize this wonderful program. And I would like to immensely thank the Honorable Minister Health for his unwavering support and guidance in all these innovations. చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ అని ప్రారంభించుకోవడం, 34 క్యాన్సర్ డే కేర్ సెంటర్ ఆలోచన చేస్తున్నాము.
క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరము. దీనిపైన మా సెక్రటరీ కృష్ణ గారు, మా డిఎంఈ నరేంద్ర గారు ప్రత్యేకంగా మాకు స్ఫూర్తినిచ్చే, సమాజానికి తిరిగి సేవ చేయాలి, సేవలు అందించాలి, ప్రధానంగా విద్యలో, వైద్యంలో అరగాన వర్గాలని, కమ్యూనిటీస్ ని కాపాడుకోవాలి. వేదిరావు ఫౌండేషన్ ద్వారా అద్భుతంగా సేవలు అందిస్తున్నాం మన రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. She's an example. She has set an example, inspiration, how what is payback to the society is, how we should, as responsible citizens, we should pay back to the society. So part of the health department is establishing day-care cancer centers across entire Telangana. As of now, we got 35 medical colleges, out of which recently got one more sanctioned in Kodanga. From 34 they have gone to 35. But we have planned 34 cancer daycare centers with 10 beds and 10 beds. Overall, 3 మనందరికీ కూడా both the Japanese and the German, the aging society, and they believe, they are confident, they believe that one of the wonderful people in the world who can give unparalleled service in the medical and health, particularly health services. All the nurses from India, particularly from Kerala and Hyderabad. దానికి మా ప్రభుత్వం ఇప్పుడు వరకు ఒక ఒప్పందము, మా హరిప్రసాద్ గారు ఉన్నారు, ఒప్పందము. మీరందరూ కూడా ప్రత్యేకంగా నేను బిఎస్సి నర్సింగ్ చేసిన, నాకు ఉద్యోగం వస్తే నేను సంగారెడ్డిలో ఉంటా, పట్టణచెరువులో ఉంటా, లేదా హైదరాబాద్ లో ఉంటా అని ఆ సంకుచిత భావనకి బయటికి రావాలి. నేను జర్మన్ పోతా, జపాన్ పోతా, స్థిరపడతా, పేరు సంపాదిస్తా, సంపాదన చేస్తా, సేవ చేస్తా అనే ఒక దృక్పథం ఉండాలి. సమాజానికి తిరిగి సేవ చేయాలంటే మా రత్నారెడ్డి గారు అనుకుని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే తిరిగి ప్రభుత్వం ఇంత వెచ్చించి మీకు విద్య బోధన అందించి, ప్రమాదమైన విద్య బోధన అందించి, ఫారెన్ లాంగ్వేజ్ లో మీరు పట్టు తప్పని దిశగా ప్రభుత్వమే మీకు ఇక్కడ డబ్బు వెచ్చిస్తున్నప్పుడు మీరు స్థిరపడాలి, సేవ అందించాలి. తెలంగాణ సమాజము, తెలంగాణ రాష్ట్రము దేశంలో, ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందే రకంగా మీరు కృషి చేయాలని చెప్పి మరొకసారి ప్రత్యేకంగా మా ఇంట్లో డైరెక్టర్ హరిప్రసాద్ గారు, మా సెక్రటరీ గారికి, మా శాఖ అధికారులందరూ మాకు నేర్పిస్తున్నారు, రోజు కొత్త పాటలు నేర్పిస్తున్నారు నాకు. అదే రకంగా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్స్ మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామానికి ఈ వెహికల్స్, ఈ వాహనాలు పోవాలి. ప్రతి కుటుంబాన్ని స్క్రీన్ చేయాలి. ఓ కంప్లీట్ డాటా అనేది కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ట్రీట్మెంట్, హైదరాబాద్ లో ట్రీట్మెంట్, తర్వాత పాలియేటివ్ కేరే కానీ దానికి సంబంధించిన 10 బెడ్లు, కేమోథెరపీకి 10 బెడ్లు, పొద్దునే ఆ పేషెంట్ ఆ జీజీహెచ్కి వచ్చి తన ట్రీట్మెంట్ తీసుకొని, ఈరోజు 55,000 మంది పేషెంట్స్ ఉంటున్నారు దగ్గర. రాబోయే కాలంలో 70,000-75,000 పోవచ్చు. అది ప్రమాదకరము, అది మంచి సంకేతం కాదు. దాన్ని మనం నివారించాలి, అరికట్టాలి. క్యాన్సర్ కు అన్నింటిలో ముఖ్యమైనది ఏంటంటే స్క్రీనింగ్. స్క్రీనింగ్ అనేది అన్ని రోగాలలో అన్నింటిలో ముఖ్యమైనది స్క్రీనింగ్. స్క్రీనింగ్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ is the most important issue. And that has to be based on
mobile vehicles with equipment, with technicians. రాబోయే కాలంలో ప్రతి జిల్లాకు ఒక మొబైల్ వెహికల్ ఏర్పాటు చేస్తాం. ఎలాగైతే ఏకేఆర్ క్యాన్సర్ సెంటర్స్ వచ్చాయి 20 పడకలతోటి, అదే రకంగా బంకర్స్ ఏర్పాటు చేస్తాము. రాబోయే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఈ అంశాన్ని అభివృద్ధి దిశగా మా కృషి ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ పైన మనం తీక్షణంగా Languages University to come forward to sign the MOU. As the dignitaries proceed with the signing, let us all witness this historic moment which will pave the way for innovative partnerships and remarkable achievements. Ladies and gentlemen, please join me in applauding the remarkable collaboration. All of us, as we witness the virtual inauguration, this marks ఇప్పుడు చదివింది. సార్ ఒక ఫోటో సార్. अच्छा बिगड़ा गया मोई कमाल మ్యామ్ ఓకేనా ఒక్క నిమిషం సార్. సార్ ఒక్క నిమిషం మనం కొద్దిగా రవణ చేద్దాం. ఒక్క నిమిషం. ఓకేనా ఓకే థ్యాంక్ యూ Thank you, sir.